మారుతున్న కాలంతో పాటు మనము మారాలి అన్న మాటను తూచా తప్పకుండా పాటిస్తున్న హీరోయిన్స్‌లో రాశి ఖన్నా ఒకరు. వెండితెరకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌లో కూడా దూసుకుపోతున్న రాశి ఖన్నా గురించి తెలుసుకుందాం. రాశి ఖన్నా సొంతూరు ఢిల్లీ. సెయింట్ మార్క్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్‌లో స్కూలింగ్. లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. చదువులో మెరుగైన విద్యార్థి. కాలేజ్ టాపర్ కూడా. సింగర్ కావాలన్నది రాశి ఖన్నా కల. కొంతకాలం సంగీతంలోనూ శిక్షణ తీసుకుంది. అయితే అనుకోకుండా ఒక షాపింగ్ మాల్‌లో ఫ్రీగా వచ్చే ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ కోసం దిగిన సెల్ఫీ ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చింది. తొలి చిత్రం 'మద్రాస్ కేఫ్'. అందులో ఆమెది చిన్న పాత్రే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' విజయంతో బిజీ అయిపోయింది. 'సుప్రీం', 'జై లవకుశ', 'తొలి ప్రేమ', 'వెంకీ మామ', 'పక్కా కమర్షియల్', 'ఓల్డ్ ఫేమస్ లవర్' వంటి తెలుగు సినిమాలతో పాటు 'సర్దార్', 'మేధావి', 'సైతాన్ కీ బచ్చా' వంటి పలు తమిళ సినిమాల్లోనూ నటించి మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం రాశి ఖన్నా బాలీవుడ్‌తో పాటు వెబ్ దునియా పట్ల దృష్టి సారించింది. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న కలను పక్కన పెట్టి ఇప్పుడు ఒక్కో చిత్రానికి 1,00,00,000కి పైగా పారితోషికం తీసుకుంటున్న రాశి ఖన్నా తమిళ్, హిందీ ఇండస్ట్రీలో కూడా తన స్థానాన్ని కల్పించుకుంది. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో పరిచయమైన ఈ రాశి ఖన్నా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుందనే చెప్పాలి. మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది రాశి ఖన్నా. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది రాశి ఖన్నా. బడా సినిమాల కోసం ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో పరిచయమైన ఈ హీరోయిన్ తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించింది. మొదట్లో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని, అయితే మోడలింగ్‌పై ఆసక్తి ఉండటంతో స్క్రీన్ ఇండస్ట్రీకి వచ్చానని చెప్పింది. దీని తర్వాత తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో కథానాయికగా కనిపించింది. నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. కమర్షియల్ సినిమాలంటే వెంటనే ఓకే చెప్పేస్తా. కానీ అలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది అంటుంది రాశి ఖన్నా. అలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో అవకాశం వస్తే ఆ సినిమానే మన ఎదుగుదలకు కారణమవుతుంది. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి మరో అవకాశం దక్కుతుంది అంటున్నారు రాశి ఖన్నా. అలాంటి సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా కానీ, అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎక్సైట్‌మెంట్ ఉండదు అని రాశి ఖన్నా చెప్పుకొచ్చారు. రాశి ఖన్నా డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఆమెకు మోడలింగ్ అవకాశాలొచ్చాయి. మొదట్లో అది ఒక చిన్న ప్రయోగంగా భావించినా క్రమంగా అది ఆమెను ర్యాంప్‌పై మెరిసేలా చేసింది. అందం, ఆత్మవిశ్వాసం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఆమెను మోడలింగ్ ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. ఆ సమయానికి ఆమె ఐఏఎస్ కలలను వదులుకోకపోయినా కొత్త అవకాశాలు జీవిత దిశను పూర్తిగా మార్చేశాయి. 2013లో జాన్ అబ్రహం హీరోగా నటించిన 'మద్రాస్ కేఫ్' చిత్రం రాశికి మొదటి అవకాశమైంది. బాలీవుడ్‌లో పరిచయమైన ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 2014లో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో నటించారు. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని విజయాన్ని అందుకున్నారు రాశి ఖన్నా. అప్పటినుంచి ఆమె వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఒకటి తర్వాత ఒకటి విజయాలు సాధిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. 'తొలి ప్రేమ', 'వెంకీ మామ', 'ప్రతిరోజు పండగే' వంటి విజయవంతమైన చిత్రాలతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశారు. గ్లామర్ పాత్రలతో పాటు భావోద్వేగ పాత్రల్లోనూ తన నటనను నిరూపించుకున్నారు రాశి ఖన్నా. ఇది ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది. తెలుగు పరిశ్రమలతో పాటు తమిళంలో కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. హిందీ సినిమాల్లోనూ అవకాశాలు పొందుతూ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. రాశి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 1,00,00,000కి పైగా పారితోషికం అందుకుంటున్నారు. ఆమె ప్రొఫెషనలిజం, కష్టపడే తత్వం నిర్మాతలు, దర్శకులు ఆమెపై నమ్మకం ఉంచడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం విశేషంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఏఎస్ కావాలని కలలు కన్న రాశి ఖన్నా జీవిత మార్గం చివరికి సినీ పరిశ్రమ వైపు మలుపు తిరిగింది. కానీ ఈ మార్పు ఆమెను నిరాశపరచలేదు. బదులుగా కొత్త రంగంలో తన ప్రతిభను చాటుకుని ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా చేసింది. ఆమె కథ అనుకోని అవకాశాలు కూడా జీవితాన్ని ఎలా మార్చగలవో చూపిస్తుంది. ఒకప్పుడు సివిల్ సర్వీస్‌లో భవిష్యత్తు చూస్తూ చదువుకుంటున్న అమ్మాయి ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సంపాదించిన స్టార్ హీరోయిన్‌గా మారడం నిజంగా ప్రేరణాత్మకం. రాశి ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. సమాజానికి సేవ చేయాలన్న తపనతో చదువు కొనసాగించిన ఆమె
విధి తలపెట్టిన మార్గంలో ముందుకు సాగి మరో రంగంలో వెలుగొందారు. ఐఏఎస్ కావాలన్న కలను సాధించకపోయినా తన కృషితో, పట్టుదలతో సినీ పరిశ్రమలో గుర్తింపు పొందడం కూడా అంతే గొప్ప సాధన. ఆమె కథ కొత్త తరానికి ఒక సందేశాన్ని ఇస్తుంది. అవకాశాలు ఏ రూపంలో వచ్చినా వాటిని వినియోగించుకోవాలని, జీవితం ఇచ్చే ప్రతి అవకాశమే కొత్త దిశకు ద్వారం కావచ్చని రాశిఖన్నా జీవితం మరోసారి నిరూపించింది. రాశిఖన్నా నటించిన సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2013లో 'మద్రాస్ కేఫ్ మనం', 2014లో 'ఊహలు గుసగుసలాడే జోరు', 2015 'జిల్ శివం', 'బెంగాల్ టైగర్', 2016 'సుప్రీం హైపర్ జై లవకుశ', 2017లో 'రాజా ది గ్రేట్ విలన్ ఆక్సిజన్', 2018 'టచ్ చేసి చూడు తొలి ప్రేమ శ్రీనివాస్ కళ్యాణం', 'ఇమైక్కా నోడిగల్', 'అడంగమారు', 2019లో 'అయోగ్య', 'సంగీత మిలన్', 'వెంకీ మామ ప్రతిరోజు పండగే', 2020లో 'వరల్డ్ ఫేమస్ లవర్', 'తుగ్లక్ దర్బార్', 2021లో 'భ్రమ', 'అరన్మనై 3', 'పక్కా కమర్షియల్', 2022లో 'థాంక్యూ', 'తిరుచిత్రంబలం', 'సర్దార్', 2024లో 'యోధ', 'అరన్మనై 4', 'సబర్మతి నివేదిక'. రాశిఖన్నా చేసిన వెబ్ సిరీస్ 2022లో 'రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్', 2023 'ఫర్జీ', 2024 'కుంకుమ భాగ్య', 'కుండలి భాగ్య'. రాశిఖన్నా అందుకున్న అవార్డ్స్ 2014లో 'సైమా ఉత్తమ తొలి చిత్ర నటి', 'ఊహలు గుసగుసలాడే' అనే చిత్రానికి సైమా ఉత్తమ తొలి చిత్ర నటిగా అవార్డుని అందుకున్నారు.